నేను మీ రాజన్న కూతుర్ని, నేను మీ జగన్ని, నా పేరు షర్మిల. ఈరోజు ఒక దృఢ సంకల్పంతో మీ ముందు నించున్నా. రాజశేఖర్ రెడ్డి గారి రెక్కల కష్టం మీద అధికారం లేకొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా క్షోభ పెడుతోంది. రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. విద్యార్థులకు మొండి చేయి చూపించింది. ఆరోగ్యశ్రీని కట్టిపెట్టింది. ఘోరమైన విద్యుత్ సంక్షోభం ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటుంది. అమ్మ విజయమ్మ సుదీర్ఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఘోరంగా వైఫల్యమయ్యిందో మనందరికీ వివరించారు. అయినా నిలదీయాల్సిన తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం 3 ఏళ్లుగా చోద్యం చూస్తుంది. 3 ఏళ్లుగా టీడీపీ తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది. సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఆ పార్టీ అధికారంలోకి రావడానికి 2 ముఖ్యమైన వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోలేకపోయాడు. ఒకటి 2 రూపాయలకు బియ్యం, ఇంకొకటి పూర్తి మద్యపాన నిషేధం. బాబు సార్కి ఆ రోజు మాట నిలబెట్టుకునే ఉద్దేశం లేదు, ఈ రోజు మాట నిలబెట్టుకునే ఉద్దేశం లేదు. రైతన్నను పూర్తిగా విస్మరించారు. వ్యవసాయం దండగన్నాడు. 8 సంవత్సరాలలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారు. పెంచి రైతులను ఆ ఛార్జీలను కట్టమని ఒత్తిడి చేశారు. కట్టలే మహాప్రభు అని వేడుకుంటే వారి మీద కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు. ఇళ్లలో ఉన్న వారి సామాన్లు కూడా ఎత్తుకుపోయారు. అవమానం తట్టుకోలేక, బకాయిలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొన్ని 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ పాపం బాబు గారికి కాదా అని అడుగుతున్నాం. ఈ రోజు మటుకు ఎల్లో డ్రామాకు తెరలేపుతూ పాదయాత్ర అంటూ ఏదో ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్లు ముసలి కన్నీరు కారుస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి గాని, చంద్రబాబు నాయుడు గారి గాని, ఆయన చేస్తున్న పాదయాత్ర గాని ఏ మాత్రం చిత్తశుద్ధున్నా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ చేతగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టరు అని అడుగుతున్నాం. జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయ తలపెట్టిన ఈ మరో ప్రజా ప్రస్థానానికి ముఖ్య ఉద్దేశాలు 2. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని వైఫల్యాలు ఎండగట్టడం ఒకటైతే, ఈ అసమర్థ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దించేయకుండా ఎందుకు కాపాడుతున్నారని చంద్రబాబు గారిని నిలదీయడం ఇంకొకటి. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయ్యారనడానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. జగనన్న మీదైతే కేసులు పెట్టారు, విచారణ పేరుతో జైల్లో పెట్టారు. కానీ చంద్రబాబు
మొన్న జరిగిన ఎమ్మెల్యే బై ఎలక్షన్లలో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది అని పూర్తి నమ్మకంగా ఉన్నారో అక్కడక్కడ కొన్ని స్థానాల్లో తెలుగుదేశం వారు కాంగ్రెస్ కు, ఇంకొన్ని స్థానాల్లో కాంగ్రెస్ వారు తెలుగుదేశం కు నిస్సిగ్గుగా సపోర్ట్ చేసుకుని చేసుకున్నారు అని అనడానికి ఆ ఎన్నికలే, ఆ ఫలితాలే రుజువు. వారి ఉద్దేశంలో ఒకటే, ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలట. ఉంటే కాంగ్రెస్ ఉండాలంట అధికారంలో, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉండాలట. మూడో పార్టీ అనేది ఉండకూడదట. అందుకుగాను ఎన్ని కుట్రలైనా చేస్తారు, ఎన్ని కుతంత్రాలైనా పన్నుతారు. నిరంతరము ప్రజల మధ్య ఉన్న జగనన్న ప్రజలకు వచ్చిన ప్రతి సమస్య తన సమస్యగా భావించి స్పందించారు. ఎన్నోసార్లు దీక్షలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పని ఆయన చేయడానికి ప్రయత్నించారు. నిరంతరం ప్రజల్లోనే ఉండి ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకుంటున్నారని గమనించి, అదే గనక జరిగితే కాంగ్రెస్ కు తెలుగుదేశం కు ఇక మనుగడ ఉండదని, ఎలాగైనా జగనన్నను వాళ్ళ మధ్య నుంచి తీసివేయాలని కుట్రలు పన్ని ఇద్దరూ కలిసి చేతిలో చేసుకుని కాంగ్రెస్ తెలుగుదేశం జగనన్న